హిందువులు జరుపుకునే ప్రధాన పండుగ ఉగాది. దీన్ని హిందువుల కొత్త సంవత్సరం అని కూడా అంటారు. ఈ ఏడాది ఉగాది ఎప్పుడు, ఈ ఆచరణ యొక్క ప్రాముఖ్యత, చరిత్ర మరియు రాబోయే విశ్వావసునామ సంవత్సరంలో మీ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హిందూ పంచాంగానికి అనుగుణంగా ఉగాది కొత్త సంవత్సరం మొదటి రోజు. ఆ కారణంగా హిందువులు ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉగాది పచ్చడితో పండుగను జరుపుకుంటారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా ప్రాంతాలలో ఉగాది పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలలో ఈ పండుగను గుడిపాడ్వా అని కూడా అంటారు. ఉగాది పండుగకు నెల ముందు నుండే అన్ని ప్రాంతాలలో సన్నాహాలు ప్రారంభమవుతాయి. అయితే 2025లో ఉగాది ఎప్పుడు, ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి, దీన్ని ఎలా జరుపుకోవచ్చు, కొత్త సంవత్సరం మీ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2025 ఉగాది చాంద్రమాన క్యాలెండర్లోని చైత్రమాసపు మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఈ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం మార్చి 30 ఆదివారం వచ్చింది. అసలు ఉగాది అంటే ఏమిటి? యుగం యొక్క ఆది అంటే కొత్త యుగం ప్రారంభాన్ని యుగాది అని అంటారు. యుగ సంవత్సరం మరియు ఆది ప్రారంభం అనే అర్థాలు. ఇవి సంస్కృత మూల పదాలు. గ్రెగోరియన్ క్యాలెండర్లో మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈరోజు హిందువులలో చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఉగాది పండుగ నాడు ఏం చేయాలి? ఉగాది రోజు షడ్రుచులతో పచ్చడిని తయారు చేసుకుంటారు. ఈరోజు ఇంటిని శుభ్రం చేసి తోరణాలతో అలంకరించి ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు. ఈరోజు ప్రత్యేక వంటకాలను తయారు చేసి వడ్డిస్తారు. సమీపంలో ఉన్న దేవాలయాలకు వెళ్తారు. ఉగాది చరిత్ర. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈరోజు ప్రపంచాన్ని సృష్టించాడు. తర్వాత అతను రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు. కాబట్టి ఉగాదిని ప్రపంచ సృష్టి మొదటి రోజుగా నమ్ముతారు. ఉగాది నాడు చేయాల్సినవి. సాధారణంగా ఉగాదికి ఒక వారం ముందు సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి అలంకరించడం ప్రారంభిస్తారు. రంగవల్లి కల్లా మన జీవితం కూడా వివిధ రంగుల వలె ప్రకాశవంతంగా రంగులతో ఉంటుందని నమ్ముతున్నందున చాలా ఇళ్ల ప్రవేశ ద్వారాలను అందమైన రంగవల్లి కలతో అలంకరిస్తారు. పండుగ రోజు ప్రజలు సూర్యోదయానికి ముందు లేచి సాంప్రదాయకంగా నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. దేవాలయాలు, ఇళ్ళు, దుకాణాల ప్రవేశ ద్వారాలలో మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి శుభదినంగా భావిస్తున్నందున ఈ రోజున కొత్త వ్యాపారాలు మరియు దుకాణాలు మొదలైనవి ప్రారంభిస్తారు. 6 విభిన్న రుచులను కలిపి తయారు చేసిన పచ్చడి కూడా చాలా ప్రత్యేకం. పండుగ యొక్క మరో ముఖ్య అంశం పంచాంగ శ్రవణం. పూజారులు, జ్యోతిష్యులు లేదా కుటుంబ పెద్దలు ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ సంవత్సరం రాశి ఫలాలు, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వంటి అంశాలను పరిశీలిద్దాం. మేషం. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఆర్థికంగా సమతుల్యత అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం లభించవచ్చు. అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. వృషభం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం ఉంది. కొంత చికాకులు ఎదురైనా ఈ ఏడాది పురోగతి మంచి సాధించగలరు. మిథునం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొన్ని చిన్న చిన్న అవమానాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కర్కాటకం. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3.
కర్కాటక రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఖర్చులు తగ్గుతాయి. అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి. అవమానాలకు తలొగ్గక ముందుకు సాగితే సత్ఫలితాలు దక్కుతాయి. సింహం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఖర్చులు సమంగా ఉంటాయి. ప్రభుత్వ అధికార వర్గాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురవ్వచ్చు. కొంత అవమానం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలి. కన్య ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వారికి ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండడంతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి. కెరియర్, వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధిస్తారు. తుల ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ ఏడాది ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు. వృశ్చికం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉండడంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనస్సు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనస్సు రాశి వారికి ఆదాయం ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి. కొంత రాజపూజ్యం లభించినా కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మకరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని పరిరక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు. వ్యయాలను సరిచూసుకోకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీనం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి. కొంత రాజపూజ్యం లభించినా అవమానం తక్కువగా ఉంటుంది. ఉగాది పండుగ అన్ని శుభాలను చేకూర్చాలని, మన జీవితాల్లో శాశ్వతంగా నూతన ఉత్సాహం నింపి ఆనందమయంగా జీవితం కొనసాగాలని ఆశిద్దాం.